హాయ్ ఎవ్రీవన్, యావరేజ్ టాపిక్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ గమనించండి. తరగతిలో 45 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ యావరేజ్ వచ్చేసి 52 kgs. ఓకే, నెక్స్ట్ 48 kgs యావరేజ్ ఉన్న 5 మెంబర్స్ స్టూడెంట్స్ వెళ్ళిపోయారట. అదేవిధంగా వీళ్ళ ప్లేస్లోకి 54 kgs యావరేజ్ ఉన్న 5 మెంబర్స్ వచ్చి జాయిన్ అయ్యారట. సో తరగతి యొక్క కొత్త సగటు బరువు ఎంత అని అడుగుతున్నారు. క్లియర్? ఫస్ట్ ఇక్కడ చూడండి, వెళ్ళిపోయిన వాళ్ళ యావరేజ్ కన్నా కొత్తగా వచ్చిన వాళ్ళ యావరేజ్ ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది? 6 ఎక్కువగా ఉంది. ఎంతమంది వచ్చి జాయిన్ అయ్యారు మనకి ఇక్కడ? 5. సో 6 × 5 30 అవుతుంది. ఆల్రెడీ మనకి 45 మంది విద్యార్థుల సగటు బరువు 52 kgs ఇచ్చారు. కొత్తగా 30 kgs పెరిగింది కాబట్టి ఈ 30ని ఈ 45 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 30/45. సో 15 2s 15 3s. సో 2/3 అవుతుంది. మనకి 45 మంది విద్యార్థుల సగటు బరువు 52 kgs ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? కొత్తగా వచ్చిన సగటు బరువు 52, 2/3 ఈస్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.